మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోనే ఎత్తైన మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మార్చి 12న తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారిచే గొప్ప ప్రారంభోత్సవం. డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లల్లో ఏదైనా సమస్య వస్తే మనకి తెలీదు, ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోలేము, వాళ్ళకు కూడా చెప్పలేరు, ఏడుస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు చిన్న పిల్లల్లో చెవి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఫస్ట్గా వాళ్ళు ఈ బాధతో సఫర్ అవుతున్నారని పేరెంట్స్ గుర్తించేదగ్గ ఫస్ట్ హెచ్చరిక ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్‌గా ఏంటి అని అంటే గనక చిన్నపిల్లల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని డయాగ్నోస్ చేయడం అనేటువంటిది చాలా కష్టతరంతో నిజానికి దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్స్ ఏమీ పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే చెప్పను, పిల్లలు ఫ్రీక్వెంట్‌గా అనీజీగా ఉండడం లేదా ఏడవడం, సో తర్వాత ఫ్రీక్వెంట్‌గా చెవి పైన ఇలా చేతులు పెట్టుకోవడము, లేదా చెవిని ఇలా రబ్ చేసుకోవడము, లేకపోతే లోపల చెవి పెట్టి ఇలా అనుకోవడము, లేకపోతే ఇట్లా ఇట్లా చూపించడము, లేదా ఏడవడము ఇలాంటివి చేస్తారండి. ఏడవడంలో కూడా డిఫరెంట్ క్రైస్ ఉంటాయి. అంటే కనుక ఏంటి అని అంటే హంగర్ క్రై, తర్వాత అవాయిడింగ్ క్రై, పెయిన్ క్రై, ఇలా డిఫరెంట్ క్రైస్ ఉంటాయి అన్నట్టు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రైస్, మనం అదే ఒకవేళ పెయిన్ ఉన్నప్పుడు ఒకలాగా ఏడుస్తారు అన్నట్టు, అండ్ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ స్కేర్ చేయాలంటే కనుక ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు అన్నట్టు. బట్ కాకపోతే whereas come to the pain cry, the severity of the pain cry will be very high. Okay. And తర్వాత వాళ్ళు వన్ సైడ్ ఆ సైడ్ నిద్రపోకపోవడము, లేకపోతే చెవిని పదే పదే టచ్ చేస్తున్నాము, ఇలాంటి సింటమ్స్ ద్వారా మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఏదేమైనా మదర్స్ అబ్జర్వేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్ దట్ ఏరియా. అంటే వాళ్ళు ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ యాక్చువల్లీ డిటర్మైన్ చేయలేరు దేనికి ఏడుస్తున్నారని చెప్పేసి. మీరు అన్నట్టే ఇలా గుర్తులు చూపిస్తూ ఇలా గట్టిగా ఏడిస్తే దాన్ని మనం మొట్టమొదటి ప్రికాషన్ గా వాళ్ళు అంటే హెచ్చరికగా తీసుకోవచ్చు అంటారు. ఎస్. ఓకే డాక్టర్. ఎస్.